ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు ఒక మంచి అంశమును మీ వద్దకు తెచ్చుటకు నేను ఎంతో సంతోషంతో ఆశపడి ఉన్నాను. కాబట్టి ఈ మాటలను మీరు గ్రహించి ఈ అంశమును మీరు ధ్యానించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి అంశము మీకు శ్రమ కలుగును. ఈ యొక్క మాట వింటున్నప్పుడు మన హృదయంలో ఒక భయము ఏర్పడుతూ ఉన్నది. శ్రమ కలుగును అనే మాట మనము వినగానే ఎంత విశ్వాసంలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక భయానికి మనము గురి అవుతూ ఉంటాము. అది మన యొక్క బలహీనత. మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా అనేక శ్రమలను అనుభవించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒక విశ్వాసిగా ఉన్న నీవు, ఒక విశ్వాసిగా కొనసాగుతూ క్రీస్తును ధరించిన నీవు మరి ఎక్కువగా శ్రమలకు గురి కావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే దేవుని వాగ్దానము మనకు స్పష్టముగా ఒక మాటను తెలియచేస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథాన్ని, ఈ మాటలను మనము ధ్యానించినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఈ విషయాలను మనము గమనించినట్లయితే యోహాను 16వ అధ్యాయము 33వ వచనము స్పష్టముగా ఈ విధముగా తెలియచేస్తుంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని క్రీస్తు ప్రభువారు స్వయముగా మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ లోకంలో మనము జీవిస్తున్నంత కాలము కూడా మనకు శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి భయపడవలసిన అవసరము కానీ, జడియవలసిన అవసరము కానీ మనకు లేదు. ఎందుకంటే దేవుడు ఆ మాటతో పాటు మనకు ఒక అద్భుతమైన విజయము తెచ్చిపెట్టే ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. మీరు లోకములో శ్రమ మీకు కలుగుతుంది, కానీ ధైర్యము తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. అద్భుతమైనటువంటి వాగ్దానము. ఈ యొక్క వాగ్దానము ఈరోజు నీకు నాకు కూడా ఎంతో అవసరమై ఉన్నదని క్రీస్తు ప్రభువారు ముందుగానే ఎరిగి మనకు ఈ వాగ్దానాన్ని ఇచ్చి వెళ్ళారు. కాబట్టి మనము లోకంలో ఉన్నప్పుడు శ్రమ అనుభవించడం సర్వసాధారణమే. అయినా ఆ విధముగా జయము పొందుకోవటం కూడా సర్వసాధారణమే అని నీవు గ్రహించగలగాలి. ఎందుకంటే శ్రమ అనేది ఒక విశ్వాసికి ఏ విధముగా అయితే తన జీవితంలోకి ప్రవేశిస్తుందో, అదే విధముగా ఆ యొక్క విశ్వాసి దేవుని మీద ఆధారపడినప్పుడు, క్రీస్తు ప్రభువారిని ఆశ్రయించినప్పుడు, ఆయనలో ఆయన దీవెనలు పొందుకునే ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ శ్రమ మీకు విజయముగా మారుతుంది. ఆ శ్రమ మీకు ఆశీర్వాదముగా మారుతుంది. కాబట్టి దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు పట్టుకొని విజయము పొందుకునే వారిగా ఉండాలి. ఈ లోకమును నేను జయించి ఉన్నాను అని దేవుడు చెప్పిన మాటను మీరు పట్టుకొని ఈ శ్రమను నేను జయించగలను అనే విశ్వాసము కలిగిన ప్రార్థనా జీవితాన్ని మీరు కొనసాగించాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు కొన్ని మాటలను మీకు చెప్పుటకు నేను ఇష్టపడి ఉన్నాను. అదేమిటంటే, క్రైస్తవ్యం అనగానే చాలామంది ఒక రకమైన ఆలోచన చేస్తూ ఉంటారు. క్రైస్తవ్యంలోనికి వస్తే బాధలు ఉండవని, ఇబ్బందులు ఉండవని, ఎన్నో దీవెనలు వస్తాయని, ఆరోగ్యము వస్తుందని, మనకు వ్యాధులు రావని, స్వస్థతలు వచ్చేస్తాయని అనుకుంటూ ఉంటారు. స్వస్థతలు రావు అని నేను చెప్పడం లేదు, కానీ మన దేవుడు స్వస్థతను అనుగ్రహించే దేవుడై ఉన్నారు. కానీ క్రైస్తవ్యము అంటే బాధలు లేని జీవితమని ఎంత మాత్రము ఎంచవద్దు. శ్రమ లేని జీవితము అని ఎంత మాత్రము ఎంచవద్దు. క్రైస్తవ్యము అంటే ఒక విశ్వాసికి ముళ్ళ మీద నడిచేటువంటి ప్రయాణము లాంటిది. నీకు దారి ఒకవైపు కనపడుతూ ఉన్న దారిలో వచ్చేటువంటి ముళ్ళు అన్నిటినీ నీవు భరిస్తూ నీ యొక్క యాత్రను ఈ జీవితంలో కొనసాగించేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవ్యము అంటే పూలబాట కాదు, కానీ
అది ముళ్ళతో కూడిన అద్భుతమైన సుందర నగరాన్ని చేర్చేటువంటి ప్రయాణం అని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే కొంతమంది విశ్వాసులు క్రైస్తవ్యంలోకి వస్తే, క్రీస్తులో నాటబడితే, మనము క్రీస్తులో నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటే శోధనలు వస్తూ ఉంటాయని చాలామంది క్రీస్తుకు దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి దూరంగా ఉంటూ నీవు అనుభవించే సంతోషము, నీవు అనుభవించేటువంటి ప్రతి ఆనందము కూడా అది ఎందుకు యోగ్యమైనది కాదు. నీవు క్రీస్తులో ఉండి దేవుని కొరకు బ్రతుకుతూ ఉండి విశ్వాసిగా కొనసాగుతూ నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నీ జీవితము మునిగిపోయే స్థితిలో ఉన్నా కూడా నీవు ఆనందాన్ని అనుభవించగలవు, నీవు సమాధానాన్ని పొందుకోగలవు. నీవు నీ హృదయంలో క్రీస్తు పట్ల ఈ జీవితాన్ని ఆనందించేవారిగా ఉంటారు. అలా కాకుండా దేవునికి దూరముగా బ్రతుకుతూ నీవు ఎంత సంతోషము అనుభవించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఈ లోకమే నీ యొక్క పాదాల చెంత పెట్టుకున్న నీకు శాంతి కానీ, సమాధానము కానీ, సంతృప్తి కానీ నీ జీవితంలో మిగల్చబడదు. ఇది వాస్తవం. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, రక్షణ పొందుకుంటే శ్రమలు వస్తాయని, రక్షణ పొందుకుంటే పవిత్రంగా ఉండాలని, పాపము చేయకూడదని ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ఎరిగి కూడా రక్షణ పొందుకోలేని స్థితిలో దిగబడిపోయి ఉన్నారు. అలాంటి వారికి దేవుడు ఈరోజు చెబుతున్నటువంటి మాట, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానము, మీరు దేవుని యందు నిలకడ కలిగిన ప్రార్థనా జీవితము కొనసాగిస్తూ శ్రమలు కలిగినా కూడా నేను ఏ విధంగా అయితే లోకమును జయించానో మీరు కూడా ఆ విధంగా లోకమును జయించాలి అని కోరుకుంటూ ఉన్నారు. అట్టి జీవితము ఈ రోజు వరకు నీ యొక్క ప్రార్థనా జీవితంలో గనక లేకపోతే నీ ప్రార్థనా జీవితాన్ని నిన్ను నీవు సరిచేసుకో. ఒకవేళ దేవుడు రేపు నీకు జీవమును ఉంచకపోతే, ఒకవేళ రేపు అనేది నీ జీవితంలో లేకపోతే మరొక జీవితము లేదు. మనకున్నది ఒకే ఒక జీవితం. ఆ జీవితాన్ని నిజముగా క్రీస్తు కొరకు జీవించి చూడు. అప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏమిటో నీకు తెలుస్తుంది. ఆ యొక్క జీవితాన్ని దేవుని చెప్పిన ఆజ్ఞానుసారముగా కట్టుకుంటే దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆరాటం, సృష్టి యావత్తుకు ఆయన చేసినటువంటి రక్షణార్థమైన మేలులేమిటో నీకు అర్థం అవుతాయి, అవగాహన అవుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, క్రీస్తును ధరిస్తే, క్రైస్తవ్యంలోనికి వస్తే అద్భుతాలు జరిగిపోతాయి, మనం గొప్పగా ఉంటాము అనే ఆలోచన చేసేవారికి చెబుతున్నటువంటి మాట, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని. శ్రమలు వస్తాయని క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోయే వారికి దేవుడు చెబుతున్నటువంటి మాట కూడా ఏంటంటే, మీరు నాకు దూరంగా ఉండి ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత ధనాన్ని సంపాదించినా, ఎంత గొప్పగా బతికినా జీవము అనేది మీలో లేకపోతే, జీవ కిరీటాన్ని నీవు పొందకపోతే నీవు నిత్య నరకాగ్నిలో పడతావని దేవుని వాక్యము చెబుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న నీవు క్రీస్తును దూరంగా పెట్టిన నీ సంతోషము వ్యర్థమే. క్రీస్తులో సంతోషాలు ఉన్నాయి అని వచ్చి శ్రమల పాలైనప్పుడు ఆయనను నిందించి ఆయనకు దూరముగా వెళ్ళే నీ జీవితము వ్యర్థమే. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది అన్న విషయాన్ని దృఢంగా నమ్మండి. క్రైస్తవ్యంలో ఉంటే శ్రమలు లేవు అని అనుకోకండి. క్రైస్తవ్యంలో ఉంటే శ్రమలు ఉంటాయి అని దూరంగా వెళ్ళకండి. మీరు క్రీస్తులో ఉన్న, క్రీస్తుకు దూరంగా ఉన్న శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ క్రీస్తులో ఉండి నీవు శ్రమ అనుభవిస్తే ధన్యుడవు, నీకు నిత్య రాజ్యము, నిత్య జీవము పొందుకుంటావు. క్రీస్తుకు దూరంగా ఉండి శ్రమ అనుభవించి నరకానికి వెళ్ళి నీ ఆత్మను అందులో పెట్టే బదులు క్రీస్తును ధరించి ధన్యుడుగా ఎంచబడి నిత్య జీవాన్ని పొందుకుంటే యుగ యుగములు తండ్రి అయిన దేవుని యొద్ద ఆయన సింహాసనం ఎదుట ఆయనతో నీవు యుగ యుగములు జీవించగలుగుతావు. అట్టి ఆశను, అట్టి సంతోషమును, అట్టి తలంపులను మీరు కలిగి ఉండాలని, మీరు శ్రమ కలిగిన ధైర్యము తెచ్చుకొని లోకమును జయించేవారిగా ఉండాలని ఈ వాగ్దానము మన క్రీస్తు ప్రభువారు జయించి మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆయనే మన మాదిరి, ఆయనే మన ధైర్యము,
ఆయన వైపు చూస్తూ ఈ లోకాన్ని జయించే వారిగా ఉండాలని, ఈ వాగ్దానము విత్తబడాలని, విన్న వాగ్దానము వ్యర్థము కాకుండా చూసి చూడనట్టు వదిలేయకుండా దీన్ని మీ హృదయంలో పెట్టుకొని వాక్యానుసారముగా జీవిస్తూ లోకమును జయించే వారిగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.